హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం నిర్లక్ష్యం నిన్ను నిశ్శబ్దంగా నిలబెడుతుంది. నిర్లక్ష్యం నిన్ను నీతోనే దూరం చేస్తుంది. నిర్లక్ష్యం తోటి వారిలో తుడిచిపెట్టలేని ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిర్లక్ష్యం నీకు ఏ లక్ష్యం లేకుండా నిన్నే మైమర్పిస్తుంది. మరి ఏ లక్ష్యం లేని నిర్లక్ష్యం ఎందుకు? నిన్నే సందేహించే సమయవేదన ఎందుకు? నిన్ను జీవోత్సవంగా విడదీసే ఆ నిశ్శబ్దం ఎందుకు? నిన్ను నువ్వు వ్యక్తపరచుకోలేని ఈ దుస్థితి ఎందుకు? నీ గమ్యమేంటో తెలియని స్థితిలో నువ్వుంటే అది నిర్లక్ష్యమే. సన్నిహిత సంబంధాలు కూడా నిన్నే సందేహిస్తే అది నిర్లక్ష్యమే. నీలోని మరో కోణాన్ని సంతృప్తి పరచుకోలేకపోతే అది నిర్లక్ష్యమే. నీ విలువ తెలిసి మౌనంగా ఉంటే అది కూడా నీ నిర్లక్ష్యమే. గుర్తుంచుకో, నిన్ను నిర్లక్ష్యం చేయడం కంటే జీవితంలో పెద్ద కష్టం మరొకటి లేదు. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం ఒక దశాబ్ద కాలం వేచి ఉన్న దరిచేరకపోవచ్చు. నిర్లక్ష్యం మనసును ఛేదిస్తాయి, ఆశలను ఆవిరి చేస్తాయి. అందుకే చెప్తున్నా, నీకై ఆరాటపడే మనుషుల మనసులను నిర్లక్ష్యం వద్దు. నిన్నే కోరి వచ్చే వారిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయు. నిన్ను నిర్లక్ష్యం చేసే వారిని ఎప్పుడు కోరుకోకు మిత్రమా. ఒకసారి కోల్పోయే అవకాశమైనా, వదులుకున్న స్థానమైనా 100 ప్రయత్నాలు చేసినా మళ్ళీ పరిధి చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.